యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. క్రైస్తవులంతా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. నాకు మొమ్మాటం లేదు. ఒకరిద్దరు అక్కలు నిద్రపోతున్నారు, నేను పేరు పెట్టి మరీ లేపుతాను, నిద్రపోబాకండి. ప్రభు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మనకు వాక్యము దేవుడే కదండి, అవునా కాదా? మరి నేను బైబిల్ని తెచ్చుకున్నానన్న ఒకసారి అంతా చేతులు ఎత్తండి. ఈ బైబిల్ని నేను ఇప్పటి వరకు పూర్తిగా చదివాను. దీంట్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ వాక్యాన్ని నేను మొత్తం చదివాను అన్నోళ్ళు మీ బైబిల్ ఒకసారి పైకి చూపించండి. వేళ్ల మీద లెక్క పెట్టొచ్చండి. మిగతా వాళ్ళంతా క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. ఎన్ని రోజులు నామకార్థంగా బ్రతుకుతారు? నీలాంటి వాళ్ళ వల్లే నిజమైన దేవుడిని వేరే వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. బ్రతికితే క్రైస్తవుల్లాగా బ్రతుకు, లేదంటే చచ్చిపో. రోషం లేదా నీకు? ఆయన రోషం కలిగిన దేవుడు అంట. నీకెందుకు ఆ రోషం లేదు? నీకు దేవుడు మంచి కళ్ళు ఇచ్చాడు, ముక్కిచ్చాడు, నోరిచ్చాడు, చెవులిచ్చాడు, కాళ్ళు చేతులు అన్ని అవయవాలన్నీ సరిగ్గా పెట్టాడు. నీ పనులు నువ్వు చేసుకోవడానికా? కనీసం దేవుని వాక్యాన్ని చదవలేవా? దేవుడు నిన్ను ఎందుకు పోషించాలి? దేవుడు నిన్ను ఎందుకు రక్షించాలి? దేవుడు నీకెందుకు ఆయన కుమార్తెగా ఆయన కుమారుడిగా అంగీకరించాలి? దేవుడు నీకెందుకు నిత్య జీవాన్ని ఇవ్వాలి? ఆఫ్టర్ నువ్వు బైబిల్ చదవలేంత వరకు నిన్ను దేవుడు ఎందుకు అంగీకరించాలి? ఈ రోజు రాత్రికి నువ్వు చనిపోతే దేవుడికి లెక్కేమని చెప్తావు? పొద్దునే మొహం కడుకోవడానికి టైం ఉంటుంది, నీ ముట్టి కడుకోవడానికి టైం ఉంటుంది, వాక్యం చదవడానికి టైం లేదా? ఇలా మాట్లాడుతున్నందుకు మీరు నన్ను క్షమించాలి. నేను ఇలాగే మాట్లాడతా, అందుకే నేను డబ్బులు తీసుకోను. ఎన్ని రోజులు మీరు బైబిల్ని పట్టుకొని వస్తారు? వాక్యాన్ని చదవకుండా మీరు పట్టకమని ఎవరు చెప్పారు? వాక్యమే చదవకుండా నువ్వు వేసే చిల్లర డబ్బులు దేవుడికి అక్కర్లేదు. వాక్యాన్ని చదవాలి, వాక్యానుసారం జీవించాలి. దయచేసి ఇప్పటి నుంచైనా బైబిల్ చదవండి, లేకపోతే చాలా కష్టం. నాకు చదువు రాదయ్యా, నేనేం చేయమంటావు? ఏదైనా ఒక స్కీమ్ వస్తుంది, బ్యాంకులో లోన్ ఇస్తున్నారు, పొదుపు వస్తుంది, నీ గ్రూప్లో ఏదో డోక్రా మహిళ ఉంటుంది, వాటన్నిట్లో రాపించుకోవాలిగా, అవన్నీ చదివించుకోవాలిగా. మరి అదే చదువు దీనికేమైంది? అదే రాయించుకోవడం దీనికేమైంది? చదవాలి అంటే ఎలా అయినా చదవచ్చు. వాక్యంలో ఏముందో నేను నేర్చుకోవాలి, చదువుకోవాలంటే ఎట్లా నువ్వు చదివించుకోవచ్చు. దేవుడు అంటే నీకు నిర్లక్ష్యం, ఎందుకంటే ఆయన నీ పట్ల నిర్లక్ష్యం చేయట్లేదు కదా. ఒకవేళ చేస్తాడేమో ఈరోజు నీ పట్ల నిర్లక్ష్యం. తీర్మానం చేసుకొని రేపు చదువుకోండి. వాక్యమే చదవకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళి ఏం చేస్తావు? నీకు భూమి మీద ఎలా బ్రతకాలో దీంట్లో ఉంది, నువ్వు ఎలా చస్తావో కూడా దీంట్లో ఉంది, నువ్వు చనిపోయిన తర్వాత ఎలా బ్రతకాలో కూడా దీంట్లో ఉంది. నువ్వు వాక్యమే చదవకపోతే ఎలా బ్రతుకుతావు?